నేను చూసింది ఎలిప్ సంస్థ ఏమి చేశారో నేను చూసి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఆ మహిళలందరితో నేను చాలా ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు పొందిన విజయాల గురించి వాళ్ళు చాలా చెప్పారు. ఇప్పటికి కూడా చాలామంది ఎలిప్ వాళ్ళు మన మహిళలు దాంట్లో జాయిన్ అయ్యారు ట్రైనింగ్ అవ్వటానికి. మరొక్కసారి ఇక్కడ ఉన్న మహిళలు అందరినీ నేను కోరేది ఏంటంటే, మీ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఉద్యోగాలకు ఒక పనికో వెళ్ళినప్పుడు మీరందరూ ఖాళీగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. అట్లానే మీ అందరితో మరొక్కసారి మీరు ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన గెలిపించి ఇవాళ ఇక్కడ నేను నుంచుని మీ అందరితో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆ గౌరవం, ఆ నమ్మకం మీరు పెట్టుకుంది ఈ కుటుంబం మీద. తప్పకుండా ఈ కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ మన కుప్పంకి రుణపడి ఉంటాము. అవసరమైనప్పుడు మా కుటుంబం ఎప్పుడు ముందుకొచ్చి మన కుప్పం ప్రజల కోసం నిలబడతాము. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఎస్పెషలీ మా మహిళా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. త్వరలోనే రాబోయేటటువంటి 6 నెలల్లోనే మీకు ఉపాధి అవకాశాలు దొరికేదానికి 100% చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలన్నీ రూపొందిస్తున్నారు. దానికి మీరందరూ సహకరిస్తే 100% స్థానికంగా ఇక్కడే మీకు దగ్గరలోనే, ఎగ్జాక్ట్గా మీ ఊర్లో అని చెప్పంగానే మీకు దగ్గరలోనే మీకు ఉపాధి అవకాశాలు, మరీ ముఖ్యంగా మహిళలకు వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రణాళికలు రూపొందించున్నారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాయిస్ సంస్థను కూడా మనకి అక్కడ రామకుప్పంలో హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది. అక్కడ కూడా యువతకి మరియు మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ఆ కంపెనీ కూడా మనకు ప్రారంభం అవుతుంది. అదే కాకుండా జూన్లో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయబోతున్నారు. తద్వారా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మనకి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. మీరు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం ఆయన తపన పడుతున్నాడని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు P4లో ఒక కంపెనీ, మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు వస్తే ఫస్ట్ ఆయన చెప్పింది, ఏ మండలంని మేము దత్తత తీసుకోవాలి సార్ అని చెప్పని అడిగితే, రామకుప్పం మండలాన్ని తీసుకోండి, అక్కడ ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారని చెప్పిన గొప్ప మనసున్న మహారాజు, మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. ఆ P4 ద్వారా ఇప్పటికీ 1600 కుటుంబాలను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి 160 కుటుంబాలకి డైరెక్ట్గా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఆవు కావాలంటే ఆవు కానీ, కిరాణా షాప్ పెట్టుకోవడానికి, లేకపోతే ఎలక్ట్రిక్ షాప్ పెట్టుకోవడానికి, ఇట్లా ఎన్నో రకాలుగా సహాయం చేశాం P4 కింద. అంటే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన అంశం, ప్రభుత్వ పరంగా చేసేది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా మనకు చేసే పథకాలు చేస్తున్నారు. అది తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, స్త్రీశక్తి కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, వాళ్ళ సామాజిక బాధ్యత కింద వాళ్ళకు వచ్చే ఆదాయంలో కొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఆ కంపెనీలను కూడా తీసుకొచ్చి ఇక్కడికి ఈ కుప్పం నియోజకవర్గంలో ఖర్చు పెట్టిస్తున్నారు. మన కోసం, మన భవిష్యత్తు కోసం, ఇక్కడ ఉండే పేదవాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఖర్చు పెడతా ఉన్నారు, మనకి అండగా ఉంటున్నారు. కుటుంబాలకు కూడా మేలు జరగాలని ఆలోచిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 3500 కోట్లు హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకొస్తే అది ఒక్క పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందమ్మా చెప్పండి? ఇక్కడ ఏమైనా తెలుగుదేశం అని చూస్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అని చూస్తే ఏ పార్టీ ఏమైనా చూస్తున్నారా? అందరు రైతులకి అది చేస్తా ఉన్నారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏ పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూడలేదు. నిజం గెలవాలన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ మన తెలుగుదేశం కార్యకర్త ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి కనపడింది. ఆవిడ, మీకు చెప్పాలి, ఇది కళ్ళు లేదు, 2 కళ్ళు లేవు. ఆవిడ చేసిన తప్పు ఏంటి అని మీరు అడగొచ్చు. ఆవిడ చేసింది ఏమీ చేయలేదు. ఆవిడ హక్కు కింద ఆవిడ లీడర్ల దగ్గరికి వెళ్ళి
కొంచెం గట్టిగా అడిగింది, నాకు ఇంటికి నీళ్లు రాలేదు, అంతే తను చేసింది పొరపాటు. అది ముందుండే ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలు ఒక స్త్రీ అనేది కూడా ఆలోచించకుండా 2 కళ్ళు తీసేశారు. అప్పుడుండే నాయకత్వం, ఇప్పుడుండే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆయన ఎప్పుడు అనరు కాంగ్రెసా వైసీపీయా అదా ఇదా, ఆయనకి ఎప్పుడు ప్రజలు అందరూ ఆయన కళ్ళకి ఒకటే. సో అందుకే శ్రీకాంత్ గారు మాట్లాడినప్పుడు పార్టీ గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు, ఏ పార్టీ నుంచి వచ్చాడు ఈయన, ఆయన ఆవిడ ఈవిడ అని. ఆయన ఆలోచించేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి. అది అలాగే ఇక్కడ మీకు సంజీవిని కింద మెడికల్ టెస్టులు చేశారమ్మా, వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు లేదా? 42 రకాల పరీక్షలు ఉచితంగా మీ అందరి కోసం చంద్రబాబు నాయుడు గారు మీ ఊరికి ఆ కంపెనీలను పంపి డాక్టర్లను పంపి టెస్టులు చేశారా లేదా? ఇక్కడున్న మా మహిళమ్మ సోదరిమణులు ఉన్నారు, ఎప్పుడన్నా మీ ఇంటి ఆయన దేశం పోయి మా ఆవిడకి టెస్టులు చేపిద్దామని ఎప్పుడైనా చేయించారా? మీ నాయన ఎప్పుడైనా తీసుకుపోయి చేయించారా? ఎప్పుడన్నా బాగలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతారు, కానీ ముందే పరీక్షలు చేసి ఏమి ఇబ్బందులు రాబోతున్నాయి దానికి తగ్గట్టు ముందు జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా ఆలోచించారా? మీ ఇంట్లో మీ భర్త కానీ తండ్రి కానీ అన్న కానీ తండ్రి అన్న స్థానంలో ఉండి నా చెల్లెళ్ళు నా బిడ్డలను ఆలోచించి చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక్కటి చాలమ్మా మనం ఆయన గురించి ఆలోచించడానికి. కాబట్టి దయచేసి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనకి మంచి చేసి మన జీవితాలు బాగు చేస్తూ మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలని, మనం సంతోషంగా ఉండాలని ఆలోచించే నాయకత్వం వైపు మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల రోజు ఏదన్నా ఇచ్చేటటువంటి చిన్న చిన్న వాటికి ఆశపడి మనం ఓటు వేస్తే మన జీవితాలు నాశనం అవుతాయి. గత 5 సంవత్సరాల్లో అదే జరిగింది. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కుప్పం గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారంటే కారణం ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా మీ అందరి జీవితాలు రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో ఇంకా అద్భుతంగా మారతాయి. మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో దొరుకుతుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన బోనమ్మ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కుప్పం ఏరియా హాస్పిటల్లో 60 లక్షల రూపాయలతోటి బిల్డింగ్ కడుతున్నారు. 2 కోట్ల రూపాయలతోటి సిటీ స్కాన్ ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా 2 నెలల్లో ₹1 ఖర్చు లేకుండా సిటీ స్కాన్ తీయాలంటే 10,000 రూపాయల దాకా ఖర్చు అవుద్ది. అది ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా మీరు సిటీ స్కాన్ తీర్చుకునేటటువంటి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఇట్లా ఏదైనా సరే, ఏది కావాలన్నా సరే ఆలోచించి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, మన నాయకుడికి, మన ఆరాధ్య దైవం, మన కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి పేరు పేరున అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.